బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ వరంగల్లో రాహుల్ గాంధీ గారి డిక్లరేషన్ పైన రేవంత్ రెడ్డి గారి పైన ఇవాళ 10 ఏళ్లలో రైతులకు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ చేసిందేందో మీ అందరితో పంచుకునే అవకాశం మాట్లాడతాం. ఇవాళ వరంగల్ డిక్లరేషన్ సందర్భంగా రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆనాడు చెప్పినామో అది తూచా తప్పకుండా కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చిన తర్వాత ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి ఘనత మన ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి దక్కిందనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. ఇవాళ దాదాపు రైతులకు 25,40,392 రైతులకు దాదాపు 20,625 కోట్లతోనే ఈరోజు రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి ఘనత మా ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి దక్కిందనే విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఇంకొక అంశం, ఇవాళ వరేస్తే ఉరి అని ఇవాళ పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఇవాళ ఆనాడు మిల్లర్లతోని దళార్లతోని కుమ్మక్కై ఇవాళ రైతుల జీవితాల్లో రైతుల కళ్ళల్లో ఇవాళ నెత్తురు చూసినటువంటి ఆనాడు బీఆర్ఎస్ పాలకులు ఈరోజు కేటీఆర్ రైతుల మీద మొసలి కన్నీరు గారుస్తూ ఉంటే సిగ్గనిపిస్తూ ఉందనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. కేటీఆర్ ఎన్ని వేషాలు వేసినా ఎన్ని మీన వేషాలు వేసినా తెలంగాణ రైతన్నలు కేటీఆర్ ఉపన్యాసాలను ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న డ్రామాలను ఎప్పటికీ కూడా నమ్మరనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. అసలు వరేస్తే ఉరని ఇవాళ రైతులకు బేడీలేసి గిట్టుబాటు ధర కోసం రైతులు రోడ్డెక్కి గిట్టుబాటు ధర అడిగితే ఇవాళ రైతులకు బేడీలేసి జైలుకు పంపినటువంటి చరిత్ర ఘనత బీఆర్ఎస్ పార్టీది. ఇవాళ ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రైతుల మీద మొసలి కన్నీరు గారుస్తుంటే ఇవాళ తెలంగాణ సమాజం చూస్తూ ఉందనే విషయాన్ని మరొకసారి మీ అందరికి గుర్తు చేస్తూ ఉన్నాం. తెలంగాణ చరిత్రలో దేశ చరిత్రలో ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి ఘనత ఏ రాష్ట్రంలో లేదు, అది తెలంగాణలో జరిగిందనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. ఇవాళ లక్ష రుణమాఫీ కోసమే 10 ఏళ్ల పాటు రైతన్నలు ఇవాళ కండ్లల్లో ఒత్తులు వేసుకొని చూస్తే మీరు రుణమాఫీ చేయకపోగా దాదాపు రైతులకు ఈరోజు మీరు 1,00,000 రుణమాఫీ చేయగా రైతులకు వడ్డీ పేరు మీద 8,515 కోట్ల రూపాయలు రైతులకు వడ్డీ పడిందనే విషయాన్ని మరొకసారి మీ అందరికి గుర్తు చేస్తూ ఉన్నాం. రైతులకు చేసింది ఏం లేదు, రైతులకు దగా చేసి ఇవాళ రైతులకు డోకా చేసింది అది బీఆర్ఎస్ పార్టీ అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. రైతు బాంధవుడు, రైతు నేస్తంలాగా రైతుని రాజును చేసి రైతు కళ్ళల్లో వెలుగులు నింపి రైతుల ఆత్మగౌరవాన్ని ఇవాళ ప్రపంచ దేశాలకు చాటే విధంగా ఇవాళ మన ప్రజాపాలన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిండు అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా ఇవాళ అత్యధిక పాడి పంటను ఇవాళ ఉన్నటువంటి వరి ఉత్పత్తిని ఇవాళ తెలంగాణలో అత్యధిక జరిగిందనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ కొనుగోలు సెంటర్ల కేంద్రాలలో దాదాపు 8,000 ఇవాళ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులకు ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా రైతులకు ఎక్కడ కూడా నష్టం జరిగే విధంగా కొనుగోలు చేసిన వెంటనే కూడా రైతుల ఖాతాలో ఉన్నటువంటి నగదు జమ చేసినటువంటి ఘనత మన ప్రభుత్వానికి దక్కింది. బీఆర్ఎస్ హయాంలో ఇవాళ తడిచిన ధాన్యాన్ని కొనలేదు, ఇవాళ మిల్లర్లతో కుమ్మక్కై తరుగు పేరు మీద రైతుల జీవితాలతో పాటు రైతులకు తీవ్రమైన నష్టాన్ని కలగజేసిందనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తాం. నెలల తరబడి ఇవాళ కొనుగోలు కేంద్రాలలోనే కుప్పగూలినటువంటి సందర్భాలు 1-2 కాదు, అనేకం జరిగిన విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ ఇందిరమ్మ రైతు భరోసా ఇవాళ సంవత్సరానికి 12,000 పెట్టుబడి సాయం అందించి అది మేము ఏదైతే చెప్పగలిగినామో అది ఈరోజు చేసి చూపించగలిగినాం అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. 20,500 కోట్లతోని ఇవాళ రైతు భరోసాని మనం రైతులకు ఇవ్వగలిగినామనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ఇట్లా 1-2 కాదు, మీ హాయంలో ఇవాళ రైతులకు ఉన్నటువంటి సబ్సిడీ అంశాలు కావచ్చు, ఇంకా అనేక అంశాలు కావచ్చు. ఇవాళ కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చిన తర్వాత సబ్సిడీలకు మనం పెద్దపీట వేయగలిగినాం. ఇవాళ మేము కేటీఆర్ మాట్లాడుతూ ఉంటే చాలా సిగ్గనిపిస్తూ ఉంది. 10 ఏళ్లలో రైతులకు చేసింది ఏందండి? రైతు బంధు అన్నాడు. రైతు బంధు అది దళారులకు దోపిడీదారులకు దారి తప్పి కొండలకు గుట్టలకు రహదారులకు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఇవాళ మీరు దోచిపెట్టారు. మన ప్రజాప్రభుత్వం మన ప్రజాపాలన వచ్చిన తర్వాత నిజమైన రైతుకు నాగలి పట్టే రైతుకు ఇవాళ భూమిని నమ్ముకున్న రైతుకు మేలు చేయాలన్నదే ఈ యొక్క ప్రభుత్వం యొక్క ఆలోచన. కాబట్టి
ఇవాళ ఆనాడు రైతుని మీరు డోకా చేస్తే ఈరోజు రైతుని మనం నిలబెట్టి ఆత్మగౌరవాన్ని పెంచినమనే విషయాన్ని మరొకసారి మీ అందరికి గుర్తు చేస్తా ఉన్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.